జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసనూరు మండలం గుల్లపూడిలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య ఆధ్వర్యంలో ధర్నా మరియు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ సర్కార్ పార్లమెంటు నుండి 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, భారత పార్లమెంట్లో ఎన్నడూ లేని విధంగా 14 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసి మోడీ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించిందని, బీజేపీ ఎంపీ ఇచ్చిన సిఫార్సు లేఖ ద్వారా డిసెంబర్ 13న లోక్సభ గ్యాలరీలోకి ఆగంతకులు సందర్శకులుగా ప్రవేశించి పొగ బాంబులు వదిలి అలజడి లేపారని, ఈ దుర్ఘటనపై పార్లమెంటులో భద్రతా వైఫల్యాలు కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని సోదర ఎంపీలు డిమాండ్ చేయటమే నేరంగా పరిగణించిన మోడీ సర్కార్ పార్లమెంటు ఉభయ సభల నుండి ఆయా ఎంపీలను గెంటివేయటం నరేంద్ర మోడీ సర్కార్ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని, తక్షణ నైతిక బాధ్యత వహించి బీజేపీ మోడీ సర్కార్ గద్దె దిగ్గాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో చూసుకున్నట్టయితే పార్లమెంట్లో మరి అత్యంతమైన భద్రతా దళాలను దాటుకొని మరి ఆ భద్రతా దళాలను దాటుకొని మరి ప్లాస్టిక్ బాక్సుల్లో మరి పొగబాంబులు తీసుకొని వచ్చి పార్లమెంట్లో పొగబాంబులు అనేటువంటి వేయటం జరిగింది. దానికి నిరసనగా మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో వారందరూ కూడా మరి హోంమంత్రి అమిత్ షాని దానికి సమాధానం చెప్పవలసిందిగా, ప్రకటన చేయవలసిందిగా మరి కోరటం జరిగింది. ఇది బీజేపీ ఎంపీ మరి అనుమతితో వచ్చినట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి విశేషమైన వర్గాల ద్వారా మరి తెలుస్తడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ఎంపీలు మరి ఇది భారతదేశానికే ఒక గొడ్డల పెట్టి లాంటిది. ఈ రకంగా మరి పార్లమెంట్లో బాంబులతో దాడి చేయటం అనేది సరైనది కాదు. కాబట్టి దీనికి సమాధానం చెప్పమని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మరి ఈ రోజున పార్లమెంట్లో 141 మంది మరి పార్లమెంటు ఎంపీలను మరి పార్లమెంటు నుండి గెంటి వేయడం జరిగింది. ఇది చాలా నియంత్రిత పోకడ. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు ప్రశ్నించేదానికి, అడిగిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాలు దానికి సమాధానం చెప్పాలి. మోడీ సర్కార్ తక్షణం నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి వైదొలగాలని చెప్పి మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.